తర్వాత బాలేంద్ర కోట్లూరి గారు, చైర్మన్ నవయుగ భారతి. ఈనాటి వక్తలు పి సురేంద్రన్ గారు, ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ, భారతీయ మజ్దూర్ సంఘ్. శ్రీ నరేంద్రజీ ఠాకూర్ గారు, పాట్నా వాస్తవ్యులు, అఖిల భారతీయ సహ ప్రచారక్ ప్రముఖ్ ఆర్ఎస్ఎస్. తర్వాత వి సురేందర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ చేతన స్వరంతి. వి చక్రాధర్ రెడ్డి గారు, సెక్రటరీ చేతన స్వరంతి. నేతి క్షీరసాగర్ గారు, సెక్రటరీ నవయుగ భారతి. చేతన స్రవంతి అండ్ నవయుగ భారతి కలిసి ఈ బుక్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నా చేత ఈ 2 పుస్తకాలను ఆవిష్కరింపజేసినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇందులో నన్ను కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరడం జరిగింది. కానీ వేదిక మీద స్పీకర్స్ ఉన్నారు, చాలామంది ముగ్గురు మాట్లాడాలి. నేను ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు, వచ్చి ఏం మాట్లాడకపోతే కూడా బాగుండదు. అందుకోసం ఒక 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. నాకు అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఇటువంటి ఈ రక్తసిక్త భారతదేశం కానివ్వండి, వినయ్ కుమార్ రాసినటువంటి పుస్తకం, నేను మొత్తం పుస్తకం చదివినాను. వారు అందులో ఒక పదాన్ని వారు ఉపయోగించినారు, క్వార్టర్గా అనేది వర్డ్. ఐ థింక్ ఇట్ ఈస్ కైండ్ బై యూ. ఐ సా ఫర్ ది ఫస్ట్ టైం దిస్ వర్డ్ ఐ నెవర్ కమ్ అక్రాస్. ఈ క్వార్టర్గా అనే పదాన్ని వారు కాయిన్ చేస్తారంటే దానికి 4 పెట్టినారు. ఒకటి ఈ ఇస్లామిక్ ఫండమెంటలిస్టు ఎట్లైనా ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని తప్పిస్తున్నటువంటి వారు. మనం మహమ్మద్ గజ్ని గోరి దండయాత్రను చెప్పుకుంటాం. సాధారణంగా ఎప్పుడు చెప్పుకుంటామంటే కొందరు తల్లిదండ్రులు కూడా లేక బంధువులు కానీ వాళ్ళ పిల్లలు ఎవడైనా ఫెయిల్ అయిపోతూ ఉంటే సబ్జెక్ట్లో ఏదో దండయాత్ర చేస్తుంటే పడుతున్న ఫెయిల్ అవుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ దండయాత్ర గురించి ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పినట్టుగా దాని గురించి సరిగ్గా మనం ఆలోచించాం. సోమనాథ్ మీద దండయాత్ర చేసి ఏదో అంతకుముందు ఎన్నోసార్లు చేసి చివరికి బంగారాన్ని అన్నిటి దోసుకొని పోయినాడు. దోసుకొని పోయిన తర్వాత గజని అక్కడ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి ఒకసారి వాజ్పేయి గారు పోయినారు, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అప్పుడు. వాజ్పేయి గారు ఊరికే గజని పోదామనంటే అందరూ అనుకున్నారంటే ఎందుకు గజని పోతామంటాడు వాజ్పేయి గారు, అక్కడ ఏముంది ఏం లేదు కదా అని ఆ దేశంలో. కానీ వాజ్పేయి గారికి వీడు ఇంత వచ్చే దోషం చేసాడు నా దేశంలో, అసలు వీడిని ప్లేస్ ఏంది, వీడి స్థలం ఏంది, వీడి కథ ఏంది చూద్దామంటే ఏం లేదు. అక్కడ పోతాడు ఒక వట్టి గ్యాంగ్. అది ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ అని ఆ గ్యాంగ్ అని దొంగతనాలు చేసుకుంటారు కదా, ఎంతకు పోలీసు వాళ్ళు దొరకరు వాళ్ళు. అట్లా వాజ్పేయి గారికి కూడా ఆ గజని ఏం దొరకలేదు. మనం కూడా ఏమనుకుంటామంటే వాడు దూసుకుపోయినాడు, వజ్రాలు వైడూర్యాలు మళ్ళీ కట్టేసుకున్నాడు, రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వం మళ్ళీ కట్టేసినాం సోమనాథ్ గారిని. వాడు ఎన్ని దోసుకుపోయినా నా సంస్కృతి పరంపరను, నా జీవన విలువలను, భారతీయతను వాడు దోసుకుపోలేదే. అన్నీ ఉన్నాయి, చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ కుటుంబ వ్యవస్థ, వాళ్ళ జీవన విలువలు, తల్లి తండ్రి అక్క చెల్లెలు వదినే వివిధ కుటుంబాలతో ఏ విధంగా ఉండాలి, కుటుంబ సమస్యలు ఏ విధంగా ఉండాలి, దేశాన్ని సమైక్యంగా ఏ విధంగా ఉంచుకోవాలి, వసుదైక కుటుంబకం అని, మొత్తం ప్రపంచం అంతా కూడా కుటుంబం అని, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి అని చెప్పుకుంటాము. ఈ విలువలన్నీ ఉన్నాయి. కానీ ఇటువంటి విలువలు ఉన్నాయి కాబట్టి ఎన్ని దండయాత్రలు చేసినా ఎన్ని చేసినా, ఇంతకుముందు మరి వినయ్ కుమార్ చెప్పినటువంటి ఆ వాటిగా అంటే 4 పద్ధతుల్లో మన పైన యుద్ధం జరుగుతుంది. వేల సంవత్సరాల నుంచి ఎంతమంది ఏమి చేసినా కూడా ఏం కావడం లేదు దేశానికి.
ఒకసారి బుద్ధుడు వస్తాడు, ఒకసారి ఆదిశంకరుడు వస్తాడు, ఒకసారి ద్వైతం వస్తుంది, అద్వైతం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫిలాసఫీ తాత్విక చింతన అంటే కమ్యూనిజం కాదు, ఏది కాదు అసలు తాత్విక చింతన ఈ భారతదేశంలో ఉందని చెప్పేటువంటి ప్రతి చిన్న గ్రామంలో కొంచెం చదువుకున్నటువంటి పండితుడు కూడా చెప్పేస్తారు. అంత ప్రపంచంలో ఉన్నటువంటి తాత్విక శాస్త్రం అంతా కూడా చెప్పేస్తారు. మేము ఒకసారి జైల్లో ఉన్నప్పుడు, అంటే జైల్లో అంటే మన ఎమర్జెన్సీలో, జైల్లో ఉన్నటువంటి చాలా కష్టం కాదు, ఈ సమయం ఎక్కువైపోయింది కాబట్టి నేను గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడక్కడ సమావేశాలకు పోయేది. నేను ముఖ్యంగా కాలేజెస్, ఈ యూనివర్సిటీ ఫంక్షన్స్కు పోయేది. మా వాళ్ళందరూ బయోడేటా పెట్టవాలి. విజయసాగర్ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు ఎంపీ అయ్యిండు, ఇదేండు అదేంటి అన్ని పెట్టి ఒకసారి ఒక సంవత్సరం జైల్లో కూడా ఉన్నాడు వరంగల్ పెట్టేది. ఈ జైల్లో ఉన్నాడని చెప్పేటప్పుడు మొత్తం వాళ్ళ ముఖ కవలికలు అందరి పిల్లలే మారిపోయేది. వీడు జైల్లోకి ఎందుకు పోయినాడు, అసలు గవర్నర్ కావడానికి జైలు పోవడం కూడా ఒక క్వాలిఫికేషన్ అయింది, ఇటువంటిది ఉండదు. అయితే నేను ఎందుకు చెప్తుంటా, రామచంద్ర గారు చూస్తున్నారు జైలు జ్ఞాపకం వచ్చింది, మేము ఇద్దరు కలిసి ఉన్నాం జైలు. అయితే ఆ జైల్లో ఉన్నప్పుడు నేను ఒక పుస్తకం చదివినాను, యూనివర్స్ ఆఫ్ వేదాంత అని ఉండేది. ఆ యూనివర్స్ ఆఫ్ వేదాంత రాసింది ఎవరే అంటే పని దేశపాండే అనే అతను యూనివర్స్ ఆఫ్ వేదాంత రాసింది. మస్ట్ ఆఫ్ మరి సురేందర్ గారు బాగా అన్ని చాలా ఫిరోషియస్గా ఉండే విద్యార్థి పరిస్థితి ఉన్నప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరికి వచ్చేది ఈ ప్రశ్న అడుగు ఆ ప్రశ్న అంటే ప్రశ్నలు సమయం వేరా మాకంటే కూడా ఎందుకు అడగలేదు అనుకున్నాను. ఇప్పుడు బహుశా అదే తత్వం ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇప్పుడు. అయితే ఆ పని దేశపాండే ఎవరే అంటే శ్రీపాద డాంగే ఉన్నారు కదా, కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్. ఆ చైర్మన్ గారి అల్లుడు రోజా దేశపాండే, మన ఆయన వారి బిడ్డ శ్రీపాద డాంగే గారి బిడ్డ రోజా దేశపాండే గారి భర్త బనీ దేశపాండే. ఆ బనీ దేశపాండే ఈ పుస్తకం రాశాడు, యూనివర్స్ ఆఫ్ వేదాంత. అది చిన్నగా ఉంది, 150 పేజీలో 2200 ఉండదు, యూనివర్స్ ఆఫ్ వేదాంత. ఆ పుస్తకం రాసిన తర్వాత పుస్తకం పబ్లిష్ అయింది. పబ్లిష్ అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఈ విశాలంధ్ర పబ్లికేషన్ వాళ్ళు బ్యాన్ చేసి పడేసారు. ఎందుకంటే ఆ పుస్తకానికి ఫోర్వర్డ్ రాయమని చెప్తే మన శ్రీపాద డాంగే పాపం అల్లుడు కదా రాసిండు అని చెప్పి ఈయన దానిలో ఒక 1/3 ఈయన రాసి పడేసాడు, ఫార్వర్డ్ రాసి పడేసాడు డాంగే గారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్, నీ అల్లుడైతే అల్లుడైండే, నీ బిడ్డ భర్త కావచ్చు. ఆయన యూనివర్స్ ఆఫ్ వేదాంతాలో ఏం రాసినాడు చూసినావు నువ్వు అసలు? ఏమి రాసినంటే, while the philosophy of Vedanta is dormant due to the ignorance of the Indians, Marx with his originality and geniusness unfurled the flag of Vedanta over the universe and aspiration. అంటే మార్క్సిస్టు ఈ భారతదేశంలో ఈ ఫిలాసఫీ చక్కగా అర్థం చేసుకోకపోతే, ఆదిశంకరుని అద్వైత ఫిలాసఫీ, కార్ల్ మార్క్స్ ఆయనకు ఉన్నటువంటి తెలివి, లండన్ లైబ్రరీలో చదువుకున్నటువంటి తెలివిని అంతా ఉపయోగించి అసలు ప్రపంచవ్యాప్తంగా ఆదిశంకరుడు అద్వైతాన్ని రాసిపడే కొత్త మంచి ఆయన రాసిపడేసింది. ఆయన మన బనీ దేశపాండే అల్లుడు మావదానికి ఫార్వర్డ్ రాసినాడు. అరే ఆర్ఎస్ఎస్లో రాయలేదా, పంచ్ ఆఫ్ థాట్స్లో గురుజీగానే రాయలేదు ఇంత పెద్ద మాట. నువ్వెట్లా రాస్తావు, నువ్వెట్లా దాన్ని పబ్లిష్ చేస్తావు, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి ఆయనకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నోటీస్ ఇచ్చాడు. దానికి ఆయన మొత్తం ఆ రిప్లై ఇవ్వలేదు. ఆయన నేను సపోర్ట్ చేస్తాను. అరే నువ్వు సపోర్ట్ చేయడం ఏంటంటే మొత్తం 8 ఎమినెంట్ మార్క్సిస్ట్ అపాయింట్ చేసి మొత్తం భారతదేశంలో ఈ 8 ఎమినెంట్ మార్క్సిస్టులు కూర్చున్నారు. కేరళ అయినా, బెంగాల్ అయినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా, వీళ్ళందరూ 89 మార్క్సిస్టులు కూర్చొని ఈ 200 పేజీలు ఉన్న పుస్తకాన్ని విశ్లేషణ మొదలుపెట్టింది. ఎందుకు రాసిండు ఈయన, వాడెందుకు రాసిండు, ఈయన దాన్ని ఫార్వర్డ్ ఎందుకు రాసిండు, ఇది కథ ఏంటి, యూనివర్స్ వేదాంత అయింది, ఆదిశంకరుడు ఎందుకు వచ్చిండు, కమ్యూనిజానికి శంకరుడికి సంబంధం ఏంటి. అప్పుడు వీళ్ళందరూ 89 మార్క్సిస్టులు ఎంత రాసిన, వాళ్ళు రాసినటువంటి పుస్తకం ఒక 400 పేజీలు అయింది. అది కూడా అందులో ఆర్యభట్టుని, భాస్కరాచార్యుని, ఆదిశంకరుని, బసవేశ్వరుని అందరిని మెన్షన్ చేస్తూ రాష్ట్రం. అరుంధతిని మన ప్రాతస్మరణలో ఎన్ని మాట్లాడుకుంటాం పొద్దున్న లేచి సంఘలో, వాటన్నిటి గురించి రాసి పడేసినారు వాళ్ళు. ఇక వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయడు కదా, నువ్వెందుకు రా మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్రాతస్మరణలో చెప్పిన విషయాలను నువ్వెందుకు రాసావని. అంటే ఇందులో ఏమి లేదు అసలు భారతదేశ సంస్కృతి పరంపర. దాని తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్స్ ఆయన ఇవ్వలేదు.
అయిపోయింది ఇక ఆయన పబ్లిక్ చేసిన ఆ విషయం మళ్ళీ పుస్తకాలు వచ్చేసినాయి, అయిపోయింది. అయితే ఎక్కువ చెప్పకుండా ఇప్పుడు మనం నేచర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. మనం యూనిటీ ఇన్ వెరైటీ ఇది ప్లాన్ ఆఫ్ నేచర్. మన ప్రకృతి అంతా ఏముంది? యూనిటీ ఆఫ్ ఇది నేచర్లో ఈ చింత చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఈ ప్రకృతి ఉండేటువంటి సహజత్వం మనం తీసుకున్నాం. 79లో బాలాసాహెబ్ దేవరస్ గారు వారు అక్కడ నాగ్పూర్లో విజయదశమి ఆ ఫంక్షన్లో మాట్లాడుతారు. ఊకే సంఘం గురించి మాట్లాడతారా? సంఘంలో మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. తప్పకుండా మార్పు వస్తుంది. ప్రతి జీవిలో మార్పు, పరిమాణ క్రమంలో మార్పు రాకపోతే అసలు జీవే కాదు కదా, జీవితమే లేదు. జీవితం ఉంటే, చలనం ఉంటే మార్పు తప్పదు. అది ఒకవేళ మార్పు కాకపోతే మృతమే కదండి, చనిపోయింది అనుకోవాలన్నా. మార్పు అనేది ఉంటుంది, ఇంకా మారుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. యూనిటీ ఇన్ వెరైటీ అనేది ప్రకృతి యొక్క ధర్మం. అది అన్ని చెట్లు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఇది ఉంటుంది, అది ఉంటుంది, మనుషులు ఉంటుంది. యూనిటీ ఇన్ వెరైటీ, దాన్ని మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటున్నాం కదా, దాన్ని యాక్సెప్ట్ చేసినా మనం అంతే హిందూజంలో, ఇంకేం పెద్ద ఎక్కువ ఏం పోలేదు. అయితే వీరు రాసిన వినయ్ కుమార్ రాసిన దాంట్లో, ఈ క్వాడ్రీ గారి దాంట్లో మనకు ఇస్లామిక్ ఫండమెంటలిస్టు మన గదిలు దండే చేసినా, ఏది చేసినా భారతదేశం అన్నింటినే పడైంది దేశం, దీన్ని ఏం చేయాలి అని ఇప్పుడు ఇస్లామిక్ ఫండమెంటల్స్ వాళ్ళకి తాలిబాన్ కలిసి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తున్నారు. కమ్యూనిస్టులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎన్నో పద్ధతుల్లో పోతుంది, బయట నుంచి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు చాలామంది. క్రిస్టియన్స్ మిషనరీస్ ఎవరికైనా ఉంటుంది, మతం నీ ఇష్టం, మతం పెట్టుకుంటే పెట్టుకోకూడదు, అభ్యంతరం లేదు. కానీ ఫోర్సబుల్గా ఆ బిహార్లో బిర్సా ముండా ఉన్నప్పుడు వాళ్ళందరూ అనుకునేదట, వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ మొదలు వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో బైబిల్ ఉండేది క్రిస్టియన్ దాంట్లో చెప్పడానికి. భూమంతనేమో మా ట్రైబల్స్ గిరిజనుల చేతిలో ఉండేది. కొన్ని రోజుల తర్వాత మా చేతికి బైబిల్ వచ్చింది, భూమంతా వాళ్ళ చేతిలో పోయింది. ఇటువంటి యొక్క ఆకృత్యం దొరుకుతూ ఉంది దేశం మీద. ఈ మూడు పద్ధతులతో పాటు ఈ క్వాడ్రీ అనే పదం పెట్టినాడు. నాలుగోది ఏంటంటే, ఈ సమాజం ఉండే కొంతమంది సోకాల్ ఇంటలెక్చువల్స్ ఎక్కడ ఏదైనా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తారు. వీళ్ళని కమ్యూనిస్టులు ఓటు సపోర్ట్ చేస్తారు, మిషనరీస్ ఓటు సపోర్ట్ చేస్తారు, ముస్లిం ఫండమెంటలిస్ట్ ఓటు సపోర్ట్ చేస్తారు. ఇటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని వారు విజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. వారి పుస్తకాలంతా నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వారి పుస్తకాన్ని ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో పెట్టాలి. అంటే తప్పుడు అని కాదు, పుస్తకంలో అసలు ఎట్లా ఉగ్రవాదం ఎట్లా తొలగించుకోవాలి, ఉగ్రవాదం అంటే ఏంది, ఇవన్నీ చాలా విడమర్చి వాళ్ళు రాయడం జరిగింది. ప్రపంచం మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదం గురించి వాళ్ళు చాలామంది చదవాలి దాన్ని అనేటువంటి విషయం అందులో స్పష్టంగా ఉంది. తర్వాత నాకు అనిపించేది, ఇప్పుడు మనం కూడా కొన్ని పొరపాటు చేస్తూ ఉంటుంటాం. ఒక విషయాన్ని స్పష్టంగా స్వామి వివేకానందుడు అన్నట్టు ఒకటి పట్టుకుంటే దాన్ని పూర్తి అయిన వరకు మనం చేశాను. నాకు ఇంకా అనిపించేది, ఇప్పుడు భాగ్యనగర్ అని ఉంది, నవయుగ భారతి భాగ్యనగర్ ఉంది. ఈ భాగ్యనగర్ అంటే ఏందో నాకు ఇప్పుడే కన్ఫ్యూజ్ అయింది. భాగమతి పేరు అంటారు కావచ్చు, బహుశా అయితే భాగమతిని ఇంకెవరో ముస్లిం రాజు ఆమె దగ్గరనో ఏదో మొత్తానికి భాగమతి అని అంటారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది. భాగ్యలక్ష్మి టెంపుల్ ఈ మధ్యన బాగా ప్రచారంలోకి వచ్చింది, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ దానికి. ఈ భాగ్యలక్ష్మి నగర్ అనేది పెట్టారు. భాగ్యలక్ష్మి కలుస్తుంది, ఇదివరకు భాగ్యనగర్ అనేది మనం పెట్టుకున్నాం ఇక్కడ. దానివల్ల భాగ్యలక్ష్మి నగర్ అంటే అయిపోతుంది, ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కాదు. భాగ్యలక్ష్మి ఇప్పుడు మన ఐటీ హబ్ ఇది మన హైదరాబాద్, కాబట్టి లక్ష్మి పెడితే తప్పలేదు. భాగ్యం అంటే ఇదివరకు భాగ్యనగర్ అనుకుంటున్నాం కాబట్టి అది కూడా ఉంటుంది పేరు. ఈ భాగ్యలక్ష్మి నగర్ అనేటువంటిది దాదాపు వస్తూ ఉంది. ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇటువంటి పుస్తకాలు, ఇటువంటి ట్రాన్స్లేషన్స్, ఆ ట్రాన్స్లేషన్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు మీరు. చాలా పుస్తకాలు ట్రాన్స్లేషన్ అని నాకు ఈ చేతనా సవంతి తరఫున ఇన్ని ఉన్నాయి, నేను ఇప్పుడు అనుకోలేదు. ఎప్పుడు తీసుకుపోతున్నారు మా దగ్గర వచ్చి పుస్తకాలు అనుకోని చదువుకుంటుంటారు, తీసుకుపోతుంటారు. ఈ ట్రాన్స్లేషన్స్ చాలా అవసరం. ఇప్పుడు
సేద్యమైన భూమి కావాలనుకుంటాం. ఎవరైనా కూడా మాకు భూమి ఉండాలంటే సేద్యమైన భూమి ఉండాలనుకుంటాం. సేద్యమైన భూమి ఎంత ప్రాధాన్యతను మన కుటుంబాలకు, సాహిత్యం కూడా అంత ప్రాధాన్యత. ఆ సాహిత్యం కావాలంటే మన దాని ట్రాన్స్లేషన్స్ ఒక ఇంగ్లీష్ టు తెలుగే కాదు, మన భారతదేశం 18 లాంగ్వేజ్లు దాదాపు అవన్నీ కూడా ట్రాన్స్లేషన్ కావాలి. నేను విజయసారథి గారు నేను గుర్తున్నాను, ఈ నవయుగ భారతి తరఫున మీకు ఏ రాజకీయానికన్నా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ, చదువుల కన్నా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ట్రాన్స్లేషన్ చాలా ముఖ్యం. మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ లాంగ్వేజ్లో ఉన్నవన్నీ కూడా మనం తెలుగులో ట్రాన్స్లేట్ తీసుకొని చదవాలి. భాష చాలా తక్కువ. ఈ తెలుగు భాషలో చదువుకుంటే మనకు సంస్కారమే కాకుండా మన జీవితంలో ఏం చేయాలన్నటువంటి ఒక ఆలోచన కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్లేషన్ అనేది ఇలా వాళ్ళు రాలేదు, కానీ ఈ సదస్సులు చాలా వారికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేసిన. ఈ ట్రాన్స్లేషన్లో ఒకసారి నేను ఒక భాష దీని ట్రాన్స్లేషన్ దానికి వచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్ టు తెలుగు ఉండొచ్చు. ఇందులో అనువాదాలు ఎట్లుంటాయంటే యథాతథంగా ట్రాన్స్లేషన్ చేయడం ఒకటి ఉంటుంది, తర్వాత స్వేచ్ఛ అనువాదం ఒకటి ఉంటుంది, యథేచ్ఛగా కూడా అనువాదం చేస్తారు ఒకసారి. ఈ అనువాదాలలో కొంతమంది గ్రీక్ వాళ్ళకి అప్పుడు గ్రీక్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాళ్ళకు చస్తే ఆ భాష సరిగా లేక అనువాదం చేసేటప్పుడు తక్కువ ఉండే లేకుంటే వాళ్ళు అనువాదం అంటే అది మూలంగా ఉండేటువంటి అది మరి లక్ష్యంగా ట్రాన్స్లేట్కి వచ్చేది ఏ సబ్జెక్ట్ అయితే చేస్తున్నారో ఆ భాషకు ట్రాన్స్లేట్ చేయాలంటే సరిగ్గా ఏది కాదు. కాబట్టి వాళ్ళు ట్రాన్స్లేటర్స్ ట్రేటర్స్ అనేవాళ్ళు, వాళ్ళు అటువంటి భాషను వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఒక ఫ్రెంచ్ విద్వాంసుడు ఏమన్నాడంటే, ఇఫ్ ది ట్రాన్స్లేషన్ ఈజ్ ఫేత్ఫుల్ ఇట్ కెనాట్ బి బ్యూటిఫుల్ అన్నాడు. మంచి ఫేత్ఫుల్ ట్రాన్స్లేషన్ అది బ్యూటిఫుల్ కాదు. ఇఫ్ ది ట్రాన్స్లేషన్ ఈజ్ బ్యూటిఫుల్ ఇట్ విల్ నాట్ బి ఫేత్ఫుల్ అన్నాడు. ఇవన్నీ కలిపి చాలా జాగ్రత్తగా మనం ట్రాన్స్లేట్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మరి ఇప్పుడు మనకి ట్రాన్స్లేట్ బుక్ మరి సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేసినారు. సారథి గారు భవిష్యత్తులో చాలా పుస్తకాలను ట్రాన్స్లేట్ చేసినట్టయితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. దీనికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రత్యేకంగా మీరు ఇద్దరు బుక్ ఖరీదు ఇస్తూ ఉంటుంది, మీరు ఇది చేయొచ్చు, దానికి చెక్ పంపచ్చు అన్నారు. కొంతమంది ఇవ్వకపోవచ్చు, అది కూడా జాగ్రత్తగా పడాలి మనం. అది కాకుండా నేను అనేది ఏమిటంటే, మీరు కోట్లాది రూపాయలు పెట్టించాను, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మీరు పెట్టండి. ఈనాడు ప్రయారిటీ అనేది ఖచ్చితంగా దీనికి ఇవ్వాలి, ట్రాన్స్లేషన్ ఇవ్వాలి. నేను గవర్నర్గా ఉన్నప్పుడు చైనీస్ వాళ్ళు సంబంధించిన డెలిగేట్స్ వచ్చేవాళ్ళు, వచ్చి నా దగ్గర కూర్చుండేది. చైనా వాళ్ళు ఏంటంటే మన దగ్గర కూర్చుంటారు, కూర్చుని దాని తర్వాత మన కాళ్ళ దగ్గరకు వచ్చి కూడా మీ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి అని చాలా ప్రేమగా అడుగుతారు. వాళ్ళు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వాళ్ళు అడిగేది ఏమంటారంటే, మాకు ఈ లాంగ్వేజ్ కావాలండి, దీనికి బుక్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, ఈ కల్చరల్ బుక్స్ మీరు ఒకసారి కల్చరల్ మినిస్ట్రీకి చెప్పండి. మొత్తం భారతదేశంలో అన్ని భాషల్లో ఉన్నటువంటి పుస్తకాలు అన్నీ కూడా చైనీస్ భాషలో ట్రాన్స్లేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళు చాలా కోరిక ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పొద్దున ఎప్పుడు లేస్తే పని ఉంది కాబట్టి ఎవడే పుస్తకం రాయడం లేదు, ఎవడు ఆలోచన చేయడం లేదు. పైన దే రిక్వైర్ ట్రాన్స్లేషన్స్. కాబట్టి ఈ అనువాదం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ మన చేతన సవతి నవయుగ భారతి గారు మీరు తీసుకుంటే చాలామంది ఇండస్ట్రీస్ ఉన్నారు. మొత్తం భారతదేశంలో అన్ని భాషల్లో ఉన్నటువంటి ఆ పుస్తకాలను మనం ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి కావాలి. ఒక్క భాషను కూడా మేము వదిలిపెట్టలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయం వెళ్తుందో నవయుగ, విజయవాడలో ఇక్కడ ఆఫీసెస్ ఉన్నాయి. మేము భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పుస్తకాలను కూడా అనువాదం చేస్తున్నాము అనేటువంటి పేరు తెచ్చుకోవాలని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఎక్కువ సమయం తీసుకున్నాను, నన్ను క్షమించవలసిందిగా మీ అందరినీ కోరుకుని సెలవు తీసుకుంటాం. జై ధన్యవాదాలు విద్యాసాగర్ గారు. సాహిత్యం గురించి, వేదాంతం గురించి చక్కగా వివరించారు.